వాడు లవ్ చేస్తుంది మిమ్మల్నా? అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుక్కున్నారన్నమాట. ఇంతకీ వాడిని మీరు చూసారా? వాడు మిమ్మల్ని చూసాడా? వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా? అమ్మయ్య, సగం కంగారు తగ్గింది. అమ్మాయి గారు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేస్తాం? దేవుడికి మొక్కుకోవడమే. ఏమని? 1, మీ అక్క త్వరగా దొరకాలని. 2, మీరు వాడి కంట పడకూడదని. లేట్ గా దొరికినందుకు ఘాటుగా కోటింగ్ ఇచ్చినట్టున్నారు. చెప్పు. రేయ్, ఆఖరి సార్ అడుగుతున్నా, చెప్పకపోయావంటే నిన్ను నీ ఫ్రెండ్స్ తో పాటు కట్టకట్టు లోపలేసి కొడతా నా కొడక. కుక్క చావు చేస్తావు. చెప్పు. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా. అంతకు మించి నాకేం తెలియదయ్యా. వాళ్ళే చేశారా ఫోను? చెప్పు, వాళ్ళే చేశారా ఫోను? లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంటే మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా. అమ్మతోడే, నాకు అంతకు మించి ఏం తెలియదయ్యా. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి వచ్చిందయ్యా. వైజాగ్ నుంచి? ఎక్కడరా? 9th floor. బుల్లబ్బాయ్, నువ్వు కూడా రా. అలాగే బావా, నువ్వు వెళ్ళి చూసుకోండు. సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? అమ్మాయి దొరికిందనుకో, మనందరం ఫ్రీ. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా ఓ టీ తాగుదాం రా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే, రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా, ఏంటా తొందర? ఎక్కడ రాయుడు? బుల్లబ్బాయ్, పిలుస్తారా? మీరు రా. ఏమైనా తేడా జరగాలి, నరికేస్తాం మీ అందరినీ. తెలుసు సార్. చూస్తావేంట్రా? రే కృష్ణ, రే నువ్వేంటి? ఇటు నుంచి రాలేపోయాను, అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది? కృష్ణ, నువ్వు రే, నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్ళిపోయారు. రే, మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా. నీ ఆవిడ సీనియర్ గారు చెప్పని చెప్పింది. ఈలే కదా మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయటే ఉన్నారు. నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడుకో, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలన్నీ చదువుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి, నేను చూసుకుంటాను. శుభలక్ష్మి రా, తొందరగా త్వరగా. ఇటు వెళ్ళిపోదాం, రండి త్వరగా. ఏ లక్ష్మి, భయపడకు, నీ చెయ్యవు. ఎక్కు, నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలకు. రా తొందరరా, జాగ్రత్త. ఎస్, ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. అన్నా, ఇటు ఇటు. మా అత్తయ్య. బుల్లబ్బాయ్, అచ్చుడు. నువ్వు అచ్చుడు.
నిమిషం ఆగండి. ఏయ్, దాక్కు, 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 వెనకాల, పదండి. 2 రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి. బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి అమ్మా. తెలీదు. ప్లీజ్. తెలీదండి. ఏయ్, తొందరగా రండి. Hold on, hold on. ఆపండి. బస్ ఆపండి. ఏయ్, ఎక్కడ? త్వరగా ఎక్కు. రేయ్, మీరిద్దరు ధైర్యంగా ఉండండి. అక్కడ రమేష్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. అంతా వాడే చూసుకుంటాడు. మీరేం కంగారు పడదు, సరేనా? మర్చిపోయాను. అవసరానికి డబ్బులు ఉంచు, సరిపోతేగా? ఓకేరా, వెళ్దాం. ఆగండి, ఆగండి, ఆగండి. Hold on, hold on, hold on. ఏంట్రా? మీరు హ్యాపీగా? అంతా నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఓకేనా? బాయ్. జాగ్రత్త. ఎక్కడ చంపేవారు నువ్వు? ఎక్కడ పారిపోయారు నువ్వు? జంప్ ఏంటన్నా? టీ తాగుతానికి వెళ్ళా. ఎవరు చెప్పి వెళ్ళావురా? ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా? ఏరా ఇది బాగా ఓవర్నా? అసలు జంపేవాడిని అయితే రిటర్న్ ఎందుకు వస్తానా? చెప్పి వెళ్ళచ్చు కదరా. చిన్నబాయ్ ఏమైంది? దొరకలేదు. అదండి అంతా చూసాం, ఎక్కడా లేదు. వీళ్ళందరూ లోపలేంట్రా. లోపలికి పని అంటే బయటిరా. పదండ్రా. అంతా నువ్వే చేసి ఇన్ని డ్రామాలు ఆడతావురా? అక్కడ బాబు గడికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధం లేని విషయంలో నా పేరు చెప్పాడు మా మీద విరుచు పడతావురా? ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదురా? ఎందుకురా చెప్పాలి? కృష్ణ మెల్లిగా 3 దెబ్బలు పడగానే 3 ఊర్లు పేరు చెప్పారు. ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెంతరా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కాలమే పట్టడానికి వచ్చారు. కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు. వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు. మన బాబుగాడును సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి, అంతే. ఓకేరా, నీకున్న గట్స్ మాకు లేవు. ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్ లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంట్రా? వాడు నా ఫ్రెండ్ రా, హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇస్తావురా? నువ్వు గొప్పడు మరి. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు. సరేరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దోమని మా ప్రాణాలు ఎందుకు తీస్తావు? మేము మాత్రం నీకు ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్సే కదా, మరి మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండిరా. ఇంకా అనవసరం రా, నీకు స్వార్థం ఎక్కువైపోయింది. ఎవడికి లేదురా స్వార్థం. నీకు నీ ప్రాణం. ఆ నీలకంఠం గాడికి ఆడు పరువు మర్యాద. నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ అక్క ఏమైపోయినా పర్లేదు, తను మాత్రం సేఫ్ గా ఉండాలనే స్వార్థం. అలాగే నాకు నా ప్రేమ, నా హ్యాపీనెస్. ఎవరో అమ్మాయి రా, మొత్తం వినేసింది. వెళ్ళిపోయిందా? ఆడిపోతుంది, చెప్పేస్తుందేమో. అమ్మాయి మొత్తం వినేసిందిరా. అమ్మాయి చెప్తుందనుకో, మన పొజిషన్. ఈ అమ్మాయి ఎవర్రా? మీరు మామూలు వాళ్ళు కారు. చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు. వాడు కూడా మామూలోడు కాదు. ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే. వాళ్ళని వైజాగ్ లో తప్పించింది కూడా వాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు. దీంట్లో తల దూర్చకుండా ఉండటమే మనకు మంచిది. ఎవరు తప్పించాడు అంటున్నావే? ఎవరు వాడు? నాకు తెలీదు బాబాయ్. బుల్లబ్బాయ్, వాళ్ళంతా నీ బయటికి లాక్కురా. చూడవే, చూడు, వీళ్ళలో ఎవడో చెప్పు.
చూడు మీ నాన్న చూడు ఎలా చూసుకున్నాడు మిమ్మల్ని ఏం లోడ్ చేశాడని ఊరంతా ముందు తలదించుకునేలా చేశారు చెప్పు చెప్పు వాడు వీళ్ళల్లో ఎవరికి తెలుసో నాకు తెలియాలి వాడిని ఇక్కడే నరికి పోగులు పెడతా చెప్పు వాడికి తెలుసా వాళ్ళు ఇద్దరు ఎక్కడున్నారో వీడేనా చెప్పు వీడు కదా వీడిని చూడు వాడేనా చెప్పు సరిగ్గా చూడు మీనా చూడు సరిగ్గా చూడు వీడేనా వాడే కదా వీడా వాడేనా చెప్పు వీడేనా చెప్పు వీడు కదా చెప్పు వీడేనా చెప్పు వీడా చెప్పు వీడా వీడేనా చెప్పు వీడేనా వీడు కాదు వీడా చెప్పు చెప్పు వీడా వీడి ప్రాణాలు తీస్తా చెప్పు 5 రోజులు తిండి తిప్పులో లేకుండా తిరుగుతున్నావు అర్థం కావట్లేదా చెప్పు సరిగ్గా చూ చెప్పు చెప్పు నాకు తెలియదంటే నమ్మరే వదిలిపెట్టండి చెప్పు చెప్పు మీనా చెప్పు కళ్ళరా చెప్పడానికి కాదయ్యా బాధ చూస్తే ఏమవుద్దా అని చూడు చెప్పు చూడు మీనా చెప్పేనా మీనా చెప్పు చూడు మీనా చూడు ఈడే కదా చెప్పు చెప్పు మీనా ఈడే కదా